టాపిక్ వచ్చేసి ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ ఇన్ పైథాన్. అంటే అసలు ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? అసలు వాట్ ఈస్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది చూద్దాం. ఇట్ మీన్స్ రైటింగ్ ప్రోగ్రామ్స్ యూజింగ్ ఆబ్జెక్ట్స్ అండ్ క్లాసెస్ ఇన్‌స్టెడ్ ఆఫ్ ఫంక్షన్స్. మనం పైథాన్‌లో ఇప్పటిదాకా ఫంక్షన్స్ యూజ్ చేసి ప్రోగ్రామ్‌ని కాల్ చేసుకోవడం కానీ, మళ్ళా యూజ్ చేసుకోవడం కానీ చేసాం. ఈ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటంటే, మనం క్లాసెస్ వాటికి ఆబ్జెక్ట్స్ డిక్లేర్ చేస్తాం. మనకి జావాలో ఇది మళ్ళా మనకి రిపీట్ అవుద్ది. ఎలాగైతే జావాలో క్లాసెస్ క్రియేట్ చేస్తామో, ఆ క్లాస్‌లో ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ రాస్తాము. పైథాన్‌లో కూడా మనం ఒక బ్లాక్ ఆఫ్ కోడ్‌ని క్లాసెస్ ఆబ్జెక్ట్స్ యూజ్ చేసి రాస్తాం. ఇప్పుడు మీరేదైనా మొబైల్ తీసుకోవడానికెళ్లారు. థింక్ అబౌట్ ఎ మొబైల్ ఫోన్. దానికేంటంటే మీరు ఆ మొబైల్ ఫోన్ కొనే ముందు దాని బ్రాండ్, కలరు, ప్రైజు ఇంకా చాలా చూస్తారు. లేదు లేడీస్ ఏదైనా మేకప్ ఆర్టికల్స్ కొనాలనుకున్నారు. వాటి కాస్ట్ గానీ, షేడ్స్ గానీ ప్రతిదీ సెలెక్టివ్‌గా తీసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ మేకప్ ఆర్టికల్స్ అనేది ఒక ఆబ్జెక్ట్. దాని ప్రాపర్టీస్ ఏంటంటే మీకు ఏ షేడ్స్ కావాలి, ఏ షేడ్స్‌లో అవైలబుల్ ఉన్నాయి ఆ విధంగా. ఇప్పుడు బాయ్స్ అయితే కార్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కలర్స్ చూసుకుంటారు, కంపెనీస్ చూసుకుంటారు, మైలేజెస్ చూసుకుంటారు. కార్ అనేది ఆబ్జెక్ట్ అయితే మీకు ఆ కలర్స్ గానీ, వాటి యొక్క ప్రాపర్టీస్ గానీ వాటన్నిటిని మనం ఇక్కడ ఆబ్జెక్ట్ లోపల డిక్లేర్ చేసుకుంటాం. మళ్ళా వాటిని కాల్ చేసుకుంటాం. ఈ విధంగా ఇప్పుడు క్లాస్ అంటే ఏంటి? క్లాస్ అనేది ఒక బ్లూ ప్రింట్ లాంటిదనమాట ఆబ్జెక్ట్స్‌కి. ఈ బ్లూ ప్రింట్ ఏంటంటే మనకి కింద ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకొని ఆ బ్లాక్ ఆఫ్ కోడ్‌ని కాల్ చేసుకోవడానికి యూజ్ అవుద్ది. ఇప్పుడు ఆబ్జెక్ట్స్ మనం ఎలా క్రియేట్ చేసుకుంటాం? అవన్నీ ఇప్పుడు చూద్దాం ఒకసారి కోడ్ వైస్‌గా. ఇప్పుడు ఒక ఫైల్‌ని మీరు సేవ్ చేసుకోవాలి. తర్వాత ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఆబ్జెక్ట్స్ ఎలా డిక్లేర్ చేసుకోవాలి, వాటిని ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం ఆబ్జెక్ట్స్ అసలు క్లాసెస్ ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం. క్లాసెస్‌ని మనం క్లాస్ అని చెప్పి ఫస్ట్ కీవర్డ్ రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ మీరు ఎస్ అనే స్టూడెంట్‌కి రాయాలనుకున్నారు. లైక్ ఇప్పుడు STUDENT స్టూడెంట్ అని చెప్పి నేను ఫుల్ నేమ్ ఇచ్చా. స్టూడెంట్ అనేది క్లాస్. తర్వాత ఇప్పుడు ఆ స్టూడెంట్ పాస్ అని చెప్పి ఇచ్చా. పాస్ అనేది ఏంటంటే ఎంప్టీ క్లాస్. అంటే ఏంటి? దానికి ఒక ప్రాపర్టీస్ ఏమి ఇవ్వకుండా జస్ట్ ఒక క్లాస్ మనం క్రియేట్ చేసాం. లైక్ ఇప్పుడు మీరు S1 ఈజ్ ఈక్వల్ టు స్టూడెంట్ ఆఫ్ అని చెప్పి ఇలా సేవ్ చేసుకున్నాం. ఇక్కడ స్టూడెంట్ అనేది ఏంటి? మనం క్రియేట్ చేసుకున్న ఆబ్జెక్ట్. ఆ ఆబ్జెక్ట్‌ని నేను ఇక్కడ కాల్ చేస్తున్నా. ఈ ఆబ్జెక్ట్‌లో ఉన్నది ఏంటంటే పాస్ అని ఉంది. ఇప్పుడు నేను దీన్ని రన్ చేసి చూపిస్తా. మనకిక్కడ ఎర్రర్ వచ్చింది. ఎందుకు? స్టూడెంట్ అనేది మనం ఇక్కడ స్మాల్ లెటర్‌లో ఇచ్చాం. ఎప్పుడైనా సరే మనకి పైథాన్ అనేది కేస్ సెన్సిటివ్. మీరు క్లాసెస్‌లో అయినా సరే కేస్ సెన్సిటివ్ చూసుకోవాలి. ఇదిగోండి. ఇక్కడ మనకి ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ రన్ అయింది అంతే. లేదా మీకు పాస్ అని కాకుండా ప్రింట్ హలో అని చెప్పి ఇచ్చా. ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ స్టూడెంట్‌ని కాల్ చేస్తే రన్ అవ్వాలి. క్యాన్సిల్. వెయిట్ గైస్. ఇదిగోండి హలో అని చెప్పి ప్రింట్ అయింది. అదే నేను ఈ క్లాస్ కాకుండా ఇంకొక క్లాస్ గ్రీట్ అని చెప్పి ఇచ్చా. ఇది సేమ్ టు సేమ్ ఫంక్షన్ లాగే ఉంటది. కాకపోతే ఇక్కడ మనం బ్లూ ప్రింట్స్‌ని తయారు చేసుకొని హాయ్ అని చెప్పి నేను క్రియేట్ చేశా. ప్రింట్ స్టేట్మెంట్. ఇక గ్రీట్ అనేది అచ్చం మనం డిఫైన్ ఫంక్షన్స్ అంటే ఫంక్షన్స్ లాగే యూజ్ చేస్తాం. S2 ఈజ్ ఈక్వల్ టు గ్రీట్. ఇప్పుడు దీన్ని కూడా రన్ చేసి చూపిస్తున్నా. ఇదిగోండి. ఈ విధంగా మీరు అచ్చం ఫంక్షన్స్ రాస్తున్నట్టే క్లాసెస్‌ని కూడా యూజ్ చేస్తాం. కాకపోతే ఈ ఈ ఫ ఇందులో మనకి క్లాసెస్‌లో ఏంటంటే మనకి కన్‌స్ట్రక్టర్స్ కూడా ఉంటాయి. అంటే మీరు ప్రీ డిఫైన్డ్‌గా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కన్‌స్ట్రక్టర్స్‌లో ఏంటంటే మీరు ఏ కన్‌స్ట్రక్షన్ ఇనిషియలైజెస్ ఆబ్జెక్ట్ వాల్యూ ఆటోమేటికల్లీ వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ క్రియేటెడ్. ఇప్పుడు మీరు ముందుగా కొన్ని వాల్యూస్ సపోజ్ ఇప్పుడు నేను స్టూడెంట్ అనే క్లాస్ క్రియేట్ చేశాను. ఈ క్లాస్ లోపల నేను డెఫినిషన్ యూజ్ చేసి అంటే ఫంక్షన్స్ ఇనిషియలైజ్ అని చెప్పి యూజ్ చేసి లోపల నేను ఆ స్టూడెంట్‌కి సెల్ఫ్ అని ఇస్తా. అంటే సెల్ఫ్ అంటే ఏంటంటే ఇక్కడ కరెంట్ ఆబ్జెక్ట్. అంటే ఇప్పుడు మీరు సెల్ఫ్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మీరు ఏదైనా ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసినా సరే అది కరెంట్‌గా దీనికి అసైన్ అయిపోద్ది. లైక్ ఇప్పుడు నేను మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఈ విధంగా క్రియేట్ చేశా.
ఒక డెఫినిషన్ ఫంక్షన్‌లో సెల్ఫ్ అనేది యాడ్ చేశా. నేను ఏదైనా ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసినప్పుడు ఇప్పుడు నేను S1, S2 అని చెప్పి 2, 3 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తా. ఇప్పుడు సెల్ఫ్ డాట్ నేమ్ అని చెప్పి ఇచ్చా నేను. ఈజ్ ఈక్వల్ టు నేమ్. అంటే నేను ఎప్పుడైతే స్టూడెంట్‌తో కాల్ చేసుకుంటానో, ఆ నేమ్ అనేది డైరెక్ట్‌గా అక్కడ ఇనీషియల్‌గా అంటే మీరు విడిగా డిక్లేర్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. తర్వాత సెల్ఫ్ డాట్ ఏజ్. ఏజ్ అని చెప్పి ఇచ్చి నేను మళ్ళా ఏజ్ కూడా ఇచ్చా. ఇప్పుడు నేను స్టూడెంట్ 1కి ఒక డేటా ఇవ్వాలనుకున్నా. S1 అని చెప్పిస్తాను. కొద్దిగా ల్యాగ్ లేకుండా ఉంటది. స్టూడెంట్ అని చెప్పి ఇచ్చి లోపల జాన్ అని చెప్పి ఇచ్చా. తర్వాత తన ఏజ్ 23 అని చెప్పి ఇచ్చా. ఇప్పుడు దీన్ని నేను రన్ చేయాలనుకున్నా. ఇప్పుడు నేను ప్రింట్ ఆఫ్ S1 ఇప్పుడు నేను S1 అనేది ఒక వేరియబుల్. ఆ వేరియబుల్‌కి స్టూడెంట్‌లో ఉన్న ఫంక్షన్స్ అని రావాలనుకున్నా. ఇక్కడ నేను సెల్ఫ్ ఎందుకు యూజ్ చేశానంటే ఇప్పుడు మీరు 2, 3 స్టూడెంట్ నేమ్స్ ఇస్తారు. ఇప్పుడు జాన్ అనేది స్ట్రింగ్ మనకి తెలుసు. కానీ ఆ క్లాస్‌లోకెళ్ళి రన్ అవ్వాలి గదా! ఇక్కడ సెల్ఫ్ డాట్ నేమ్ అనేది ఆ నేమ్ వాల్యూని ఇన్‌సైడ్ సెల్ఫ్ అంటే సెల్ఫ్ డాట్ నేమ్ స్టోర్స్ డేటా ఇన్‌సైడ్ ద ఆబ్జెక్ట్ అంటే మీరిచ్చిన డేటాని ఆ ఆబ్జెక్ట్‌లో స్టోర్ చేసి ప్రింట్ చేసుద్ది. లేదా ఇప్పుడు నేను S2 కూడా ఇస్తున్నా మీకు అర్థం అవ్వడానికి. ఇప్పుడు S2 ఇచ్చి స్టూడెంట్ అని చెప్పి ఇచ్చా. ఈసారి యాలిస్ అని చెప్పి నేమ్ ఇచ్చా. తనకి 21 అని చెప్పి ఏజ్ ఇచ్చా. ఇప్పుడు నాకు ప్రింట్ ఆఫ్ నేను డైరెక్ట్‌గా క్లాస్ నేమ్ గనక ఇస్తే మనకి ఇండెంటేషన్ ఎర్రర్ చూపిస్తుంది. వెయిట్ ఎ సెకండ్. సేవ్ చేసి రన్ చేస్తాను. ఓకే. మళ్ళా ఇండెంటేషన్ ఎర్రర్ చూపిస్తుంది. ఇదిగోండి. మనకిక్కడ ఏంటంటే మీరు డైరెక్ట్‌గా S1 దగ్గర మనకి ఎర్రర్ చూపిస్తుంది. అంటే ఏంటి మీకు ఇక్కడ మీరేదైనా కాల్ చేసుకునే టైంలో మీరు S1తో కాల్ చేసుకోవాలి. ఎందుకంటే స్టూడెంట్ అనేది క్లాస్ నేమ్ మనకి. వాటికి ఆర్గ్యుమెంట్స్ మనం పాస్ చేసాం అంతే. ఇప్పుడు నేనిక్కడ S1 అని చెప్పి ఇచ్చాను. S1 అని చెప్పిస్తే మనకి ఇదిగోండి. ఇక్కడ కూడా మనకి S1 అని చెప్పి ఇచ్చినప్పుడు లోపల ఇచ్చిన డేటా మొత్తం ప్రింట్ అవ్వాలి. కానీ ఫంక్షన్స్‌లో అలా ప్రింట్ అయినట్టు క్లాస్‌లో అలా ఉండదు. మనం S1 డాట్ నేమ్ అని ఇస్తే ఆ S1కి సంబంధించిన నేమే ప్రింట్ చేసుద్ది మనకి. ఇదిగోండి. ఎందుకు ప్రింట్ అవ్వట్లా? వెయిట్ ఎ సెకండ్. 5th లైన్‌లో ఎర్రర్ ఉంది. సారీ ఇక్కడ మీరు 2 అండర్ స్కోర్స్ పెట్టుకోవాలి. ఇక్కడ 2 అండర్ స్కోర్స్ పెట్టుకుంటే మనకి రన్ అవుద్ది. ఇదిగోండి. ఇక్కడ స్టూడెంట్ 1 ఆఫ్ నేమ్ అని ఇచ్చాం కాబట్టి ప్రింట్ అయింది. అదే మీరు S1 ఇస్తే కూడా ప్రింట్ అవ్వాలి. ఇది S1 ఇస్తే ఏంటంటే మనకు ఆబ్జెక్ట్ వాటి ప్లేసెస్ చెప్తుంది. ఇప్పుడు డాట్ నేమ్ అని చెప్పి S1 దానికి నేమ్ చెప్పమని చెప్తున్నా. S2 దానికి ఏజ్ కావాలని చెప్పా. సేవ్ చేసి రన్ చేస్తున్నాను. మనకి ఫస్ట్ దాని యొక్క నేమ్, సెకండ్ దాని యొక్క ఏజ్ అది రిటర్న్ చేసింది. ఇక్కడ ఇంకొకసారి మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇక్కడ INIT అంటే రన్స్ ఆటోమేటికల్లీ సెల్ఫ్ రివర్స్ టు కరెంట్ ఆబ్జెక్ట్. అంటే మీకు అది కరెంట్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఈ ఉన్న వాటన్నిటిని రన్ చేయడానికి INIT యూజ్ చేస్తాం మనం. ఇప్పుడు సపోజ్ మీకు ఇంకా రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ ఏమన్నా చెప్పాలంటే ఇది కన్స్ట్రక్టర్ లాగా అనమాట. కన్స్ట్రక్టర్ ఇనిషియలైజెస్ ఆబ్జెక్ట్ వాల్యూస్ ఆటోమేటికల్ వెన్ ఆబ్జెక్ట్ ఈస్ క్రియేటెడ్. ఇప్పుడు కింద నేను S1 అనే ఒక ఆబ్జెక్ట్ అంటే ఒక వేరియబుల్ డిక్లేర్ చేసినప్పుడు దానికి నేను స్టూడెంట్ అని చెప్పించి వాల్యూస్ ఇచ్చా. ఈ వాల్యూస్ ఇచ్చినప్పుడు డైరెక్ట్గా ఈ S1 అనేది స్టూడెంట్లో ఉన్న క్లాస్ లోపలికి వెళ్ళి ఇప్పుడు సెల్ఫ్ డాట్ నేమ్ అంటే ఏంటి? ఈ నేమ్ ఇచ్చినప్పుడు
ఆ నేమ్ ఆ ఏజ్ ఇనిషియలైజ్ చేసేసుకొని వాటిని ఇక్కడ ప్రింట్ చేయడానికి హెల్ప్ అవుద్ది. ఇంకోటేంటి సెల్ఫ్ అనేది కరెంట్ ఆబ్జెక్ట్. ఇప్పుడు నేనిక్కడ ఎస్1 అనేది కరెంట్ ఆబ్జెక్ట్ కింద తీసుకొని ఫస్ట్ నేమ్ ప్రింట్ చేయమన్నా. తర్వాత ఎస్2 అనేది తీసుకొని కరెంట్ ఆబ్జెక్ట్ కింద ఏజ్ ప్రింట్ చేయమన్నా. ఇక్కడ డాట్ నేమ్, డాట్ ఏజ్ అనేది అది స్టోర్ చేసుకుంటది. ఇచ్చే నేమ్‌ని కానీ, ఏజ్‌ని కానీ స్టోర్ చేసుకొని అది ప్రింట్ చేస్తది. ఇప్పుడు మనం ఇదేంటంటే ఫంక్షన్ ఇన్‌సైడ్ ద క్లాస్. అంటే క్లాస్ లోపల మనం ఫంక్షన్స్ ఇచ్చాం. ఇప్పుడు డెఫ్ యూనిట్ అనేది ఫంక్షన్. మనం లేదు ఇక్కడ మనం ఎన్ని ఫంక్షన్స్ అయినా రాసుకోవచ్చు ఒక క్లాస్‌లో. సపోజ్ ఇప్పుడు నేను ఎస్1 అని చెప్పి ఇచ్చాను. దాని నేమ్ ప్రింట్ చేయమన్నా. తర్వాత నేను మళ్ళా ఇంకొక ఫంక్షన్ రాయాలనుకున్నా. ఆ నేమ్‌ని నేను గ్రీట్ చేయాలనుకున్నా. అంటే ఏంటి? వెల్కమ్ చేయాలనుకున్నా. గ్రీట్ ఆఫ్ సెల్ఫ్ అని చెప్పి ఇచ్చా. అంటే మనం ఇక్కడ ఏ వేరియబుల్స్ డిక్లేర్ చెయ్యం. ఎందుకంటే మనం ఇక్కడ జస్ట్ ప్రింట్ మెసేజ్ ఇస్తాం. ప్రింట్ హలో అని చెప్పిచ్చి దానికి నేమ్ యాడ్ చేయమంటున్నా. దీన్ని సేవ్ చేసి రన్ చేసి చూపిస్తా. ప్రింట్‌లో కూడా ఇవ్వాలి మనం. స్టూడెంట్ దానికి నేను ఒక నేమ్ ఇచ్చి మళ్ళా ఆ ఎస్1కి గ్రీట్ అని చెప్పిస్తాను. మనం ఫంక్షన్స్ ఎలా కాల్ చేసుకుంటాం అలాగే. కాకపోతే ఒక క్లాస్ లోపల మనం ఎన్ని ఫంక్షన్స్ అయినా రాసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ మనకి హలో ప్లస్ నేమ్ అనేది ఎందుకు రాంగ్ వచ్చింది? ఎందుకంటే మనం ఇక్కడ సెల్ఫ్ యూజ్ చేయాలి. ఇక్కడ మనం ఎప్పుడైతే సెల్ఫ్ యూజ్ చేయమో అది రీచ్ చేయదు. ఎందుకంటే మనం సెల్ఫ్ డాట్ నేమ్ అనేది నేమ్ కింద స్టోర్ చేసుకున్నాం. ఇప్పుడు నేను సెల్ఫ్ డాట్ నేమ్ అనేది రన్ చేసినప్పుడు హలో జాన్ అని చెప్పి వచ్చింది. మీకు స్పేస్ కావాలంటే మీరు ఈ ప్రింట్ స్టేట్మెంట్‌లోనే స్పేస్ ఇవ్వచ్చు. తర్వాత రన్ చేస్తే ఇంగో హలో జాన్. ఇక్కడ ఎర్రర్స్ ఎందుకు వస్తాయంటే దాదాపు స్టూడెంట్స్‌కి ఇక్కడ ఇనిషియలైజేషన్ దగ్గర అంటే కన్‌స్ట్రక్టర్ దగ్గర మీరిక్కడ 2 అండర్ స్కోర్స్ పెట్టకపోవడం వల్ల వచ్చుద్ది. ఇంకోటేంటంటే మీరు ప్రింట్ చేసేటప్పుడు గానీ, ఇండెంటేషన్ ఎర్రర్స్ గానీ, కేస్ సెన్సిటివిటీ చూసుకోవాలి. ఇక్కడ క్యాపిటల్ ఎస్ ఇచ్చారా, ఇక్కడ స్మాల్ ఎస్ ఇస్తే మీకు అది కూడా ఎర్రర్ చూపిచ్చుద్ది. ఇందాక మనకు అలాగే ఎర్రర్ చూపిచ్చింది. ఇప్పుడు మీరు ఏదన్నా దీన్ని రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ కింద తీసుకోవాలనుకుంటే, ఇప్పుడు నేను కార్ అనే క్లాస్ ఒకటి క్రియేట్ చేశా. దీనికి స్టార్ట్ అని డెఫ్ ఆఫ్ స్టార్ట్ అని, డెఫ్ ఆఫ్ స్టాప్ అని, కార్ ఆఫ్ డ్రైవ్ అని అలా కార్ డాట్ డ్రైవ్ అని అలా ఇచ్చాను. ఇక్కడ ఏం చేస్తుంది అది మీకు ఆ ప్రాపర్టీస్ని ఇలా ఎస్1 డాట్ కార్ అని మీరు అలా ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఇదంతా ఇలాగే ఉంచేసి మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ని ఇందాక ఎలా రన్ చేసుకున్నాను, స్టూడెంట్ 1 స్టూడెంట్ 2 ఏజెస్ ఇచ్చి వాటిని ఎలా ప్రింట్ చేసుకున్నాను, దాన్ని మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ అని కూడా అనొచ్చు. ఇదేంటంటే సింగిల్ ఆబ్జెక్ట్, నేను ఒక్క ఎస్1నే ఇచ్చా. లేదు నేను ఇక్కడ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ని డిక్లేర్ చేసుకోవాలనుకున్నా. ఎస్2 ఈజ్ ఈక్వల్ టు స్టూడెంట్ ఆఫ్ యాలిస్ అని చెప్పి ఇందాక ఇచ్చిన నేమ్ ఇచ్చి 21 అని చెప్పి ఏజ్ ఇచ్చా. నేను ఎస్2ని కూడా గ్రీట్ చేయమని అడుగుతున్నా. అంటే నేను ఎంతమంది అన్నా అలా గ్రీట్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఈ విధంగా ఇది మల్టిపుల్ ఆబ్జెక్ట్స్. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మీరు ఏదైనా మొబైల్ స్టోర్కి వెళ్తే ఏమేమి చూస్తారు? ఆ మొబైల్ యొక్క బ్రాండ్ అవన్నీ చూస్తారు. ఇప్పుడు నేను స్టూడెంట్ అని తీసేసి మొబైల్ అని చెప్పి ఇచ్చా. ఇనిషియలైజేషన్ దగ్గర ఆ బ్రాండ్ ఇచ్చాను. ప్రైస్ కూడా ఇస్తున్నా. PRICE ప్రైస్. ఓకే, ప్రైస్ కూడా ఇచ్చా. ఇప్పుడు ఇక్కడ నేమ్ తీసేసి బ్రాండ్, ఇక్కడ కూడా బ్రాండ్, ఇక్కడ ప్రైస్. ప్రైస్ అని చెప్పి ఇచ్చా. ఈ సెల్ఫ్లో ఏంటంటే హలో అని తీసేసి బ్రాండ్ అని ఇచ్చా. ఇక్కడ కూడా స్మాల్ బి ఇచ్చినప్పుడు స్మాల్ బిని ఇవ్వాలి బ్రాండ్కి. ఇదే ప్రింట్ స్టేట్మెంట్ నేను కాపీ చేసుకొని నెక్స్ట్ ఇదే ప్రింట్ చేసేస్తున్నాను. బ్రాండ్తో పాటు ప్రైస్ ఇవ్వాలనుకుంటున్నా. ఇక్కడ కూడా ప్రైస్ ఇచ్చా కదా.
ఇప్పుడు నేను ఇవన్నీ తీసేస్తున్నా టోటల్‌గా. ఎందుకంటే ఇప్పుడు మనకి కావాల్సిందేంటి మొబైల్. నేను స్మాల్ ఎమ్ అని చెప్పిచ్చా మొబైల్ దగ్గర. మీ ఇష్టం. నేను యాపిల్ అని చెప్పిచ్చా. నా ఫోన్ బ్రాండ్ యాపిల్. నేను నా స్టోర్‌లో యాపిల్ మొబైల్‌ని అమ్ముతున్నా. అది నేను ఒక 2,00,000 పెట్టా. దీన్ని సేవ్ చేసి రన్ చేసి చూద్దాం. నేనేమన్నాను, ఇక్కడ M1 అని చెప్పి క్రియేట్ చేసుకున్న ఆబ్జెక్ట్. నేను M1 డాట్ గ్రీట్ అని చెప్పేసి ఎందుకంటే నేను అక్కడ గ్రీట్ అని ఉంచుకున్నా కదా! షో అని ఇవ్వాలి. అంటే మనకి ప్రైస్ షో చేయాలి కాబట్టి కానీ నేను గ్రీట్ అని ఇచ్చా. ఈ ఫంక్షన్‌తో మనకి సంబంధం లేదు. అవుట్‌పుట్ రావాలి కరెక్ట్‌గా. ఇక్కడ ఏమొచ్చింది? ఇక్కడ ప్రైస్ దగ్గర డిఫరెంట్ వచ్చింది. నేను స్మాల్ పి ఇచ్చి ఇక్కడ క్యాపిటల్ పి ఇచ్చా. అదే మనకి ఇక్కడ పైథాన్ అనేది కేస్ సెన్సిటివ్ కదా! జాగ్రత్తగా ఇనిషియలైజ్ చేసుకోవాలి. ఇక్కడ ప్రైస్ ప్లస్ సెల్ఫ్ డాట్ ప్రైస్. ఇక్కడ డిఫరెంట్ వచ్చేసింది. ఎందుకంటే మనం ప్రైస్ అని ఇక్కడ ఇంట్‌లో ఇచ్చాం కదా! ఓకే. బ్రాండ్ ఇనిషియలైజ్ చేసాం. ప్రైస్ ఇచ్చాము. సెల్ఫ్ బ్రాండ్ ఇచ్చాం. ఇక్కడ షో అనే ఇస్తా నేను ఒకసారి. ఇప్పుడు సెల్ఫ్ డాట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ప్రైస్ అని చెప్పి ఇచ్చా. నెక్స్ట్ మనకి మొబైల్ అని చెప్పి క్రియేట్ చేసి ఆ మొబైల్ నేమ్ డాట్ షో అని చెప్పిస్తా. సేవ్ చేసి రన్ చేద్దాం. మనకి మళ్ళీ ఇక్కడ ఏం ఎర్రర్ చూపిస్తుంది? కెన్ ఓన్లీ కాన్కాట్ స్ట్రింగ్ ఇంట్. అంటే మనకి ఇక్కడ మనం ఇదేంటంటే మనం ఇంట్లో ఇచ్చాం. ఒక స్ట్రింగ్‌ని మనం ఒక స్ట్రింగ్‌ని మనం అండ్ ఒక ఇంట్‌ని కలపలేం గదా! అంటే ఒక ఇంట్ వాల్యూని స్ట్రింగ్ వాల్యూ మనం కలపలేం. సపోజ్ నేను 2 స్ట్రింగ్ వాల్యూనే ఇచ్చా. అప్పుడు కలిసింది మనకి. ఎందుకంటే ఇక్కడ మనం 2 ప్రింట్ చేయాలనుకున్నాం. కానీ స్ట్రింగ్‌ని ప్రైస్ అనేది స్ట్రింగే గదా! అంటే మనం సెంటెన్స్ స్ట్రింగ్ కింద ఇచ్చాం. ఇక్కడ ఏం చూపిస్తుంది అది మనకి ఎర్రర్? ఇక్కడ ప్రైస్ అనేది మనకి ఇంట్ వాల్యూ. కాబట్టి మనం ఇక్కడ స్ట్రింగ్ అని యూజ్ చేసుకోవచ్చు. లేదా మనం ఇక్కడ కామాతో రీప్లేస్ చేయొచ్చు. ఇదిగోండి ఇప్పుడు నేను కామాతో రీప్లేస్ చేస్తే మనకిక్కడ ఎర్రర్ రాలేదు. ఇందాక మనం ఏం చేసాం? పూర్తిగా ఇక్కడ స్ట్రింగ్‌లో ఇచ్చాం. నేను ఇక్కడ ఈ స్ట్రింగ్ వాల్యూ కూడా తీసేసి సేవ్ చేసి రన్ చేసి చూపిస్తా. చూసారుగా ఎర్రర్ రాలే. ఎందుకు అంటే మీరు ప్రైస్ అనేది స్ట్రింగ్. మనం ప్రైస్ అనేది స్ట్రింగ్‌లో ఇచ్చాం. కానీ 2,00,000 అనేది ఇంట్ వాల్యూస్. ఈ ఇంట్ వాల్యూని మనం స్ట్రింగ్‌లో అన్నా కన్వర్ట్ చేసుకోవాలి. లేదా కామాతో రిప్రజెంట్ చేసుకోవాలి ప్రైస్‌లో. ఇది మనకి ఈరోజు ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ క్లాస్. ఇందులో మనం ఏమేమి డిసైడ్ చేసుకుని ఇంకొకసారి నేను రివైజ్ చేస్తాను. మామూలుగా ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటంటే మీరు ఫంక్షన్స్ లాగే డెఫ్ యూజ్ చేసుకొని ఫంక్షన్స్ క్రియేట్ చేస్తారు. కానీ క్లాస్ లోపల వాటిని మీరు ఆబ్జెక్ట్స్ ద్వారా కాల్ చేసుకొని వాటి ప్రాపర్టీస్ ఇప్పుడు నేను మొబైల్ క్లాస్ క్రియేట్ చేశాను. ఆ మొబైల్ అనేది ఒక ఆబ్జెక్ట్. దాని ప్రాపర్టీస్ లైక్ బ్రాండ్ కానీ ప్రైస్ కానీ ఇవన్నీ మనకి ప్రాపర్టీస్. వాటిని నేను కాల్ చేసుకోవాలనుకున్నా. అప్పుడు బ్రాండ్ అనేది మనకి స్ట్రింగే కాబట్టి యాపిల్ ప్రింట్ అయిపోయింది. కానీ ప్రైస్ అనేది మనకి ఇంటీజర్. 2 కలిపి ఒకే చోట ప్రింట్ అవ్వవు కదా! అందుకనే మనకి ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు సపోజ్ నేను మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే ఇక్కడ ప్లస్సే ఉంచేసాను నేను. కానీ M1 డాట్ నేను సింగిల్ ఆబ్జెక్ట్‌ని కాల్ చేయాలనుకుంటున్నా. అంటే ఏంటి? మనకి నేమ్ ఒకటే కావాలి ప్రింట్ అవ్వాలనుకున్నా. ప్రింట్ M1 డాట్ బ్రాండ్ అని చెప్పి ఇచ్చా. లేదా ఓకే. దీన్ని ఒకసారి సేవ్ చేసి రన్ చేసి చూద్దాం. యాపిల్ అనేది ప్రింట్ అయింది. అదే నేను బ్రాండ్ తీసేసి ప్రైస్ అని చెప్పి ఇచ్చినప్పుడు అది కూడా ప్రింట్ అయింది. కానీ మనం రెండిటిని ప్రింట్ చేయాలనుకున్నాం. ప్రింట్ చేసేటప్పుడు మనకి అది రన్ అవ్వదో చూద్దాం. ఇక్కడ మనకేంటంటే ఆబ్జెక్ట్ అనేది ఎక్కడుందో చూపిస్తుంది తప్ప మనకి వాల్యూస్ ప్రింట్ అవ్వట్ల. అదే మనం కాల్ చేసుకున్నాం సపోజ్ ఇందాక కాల్ చేసుకుంటే M1 డాట్ షో అని చెప్పి కాల్ చేసుకున్నప్పుడు మనకి ఆ ఆబ్జెక్ట్స్ అన్ని కనబడాలి.
కానీ మనకి ఎర్రర్ వస్తది. ఎందుకంటే అది స్ట్రింగ్ వాల్యూ. ఇక్కడ అది కరెక్ట్‌గా చెప్తుంది. మనం స్ట్రింగ్‌ని కాన్కాట్ చేయలేము. అంటే యాడ్ చేయలేం. ఇది మనది ఈరోజు క్లాస్. ఓకే గైస్. ఈ కోడ్‌ని నేనింకా మీకు హ్యాండ్ రిటెన్ నోట్స్‌లో అవైలబుల్‌గా ఉంటది.